కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చర్చ తర్వాత తదుపరి చర్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళతామన్నారు మంత్రి ఉత్తమ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. సుమిత్ర, మరి కాసేపట్లోనే అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతము లంచ్ బ్రేక్ కొనసాగుతుంది. దాదాపుగా 2 గంటల పాటు ఈ లంచ్ బ్రేక్ కంటిన్యూ అవుతుంది. ఈ సమయంలోనే ఈ కాళేశ్వరం నివేదికకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ కోసం కూడా ఈ బ్రేక్ను ఇంతసేపటి పాటు ఇచ్చారు. వాస్తవానికి ఈరోజు ఉదయమే సభ్యులందరికీ కూడా ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి నివేదికని 665 పేజీలతో కూడినటువంటి నివేదికకు సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీని సభ్యులందరికీ కూడా ఈరోజు ఉదయమే అందజేశారు. అదేవిధంగా ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకులతో పాటుగా ఫ్లోర్ లీడర్లందరికీ కూడా హార్డ్ డిస్క్లని అందజేశారు, హార్డ్ కాపీలని అందజేశారు. సో ఇక మరి కాసేపట్లోనే కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి నివేదిక పైన వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభకు చేరుకోబోతున్నారు. ఆయన కేరళలో ఒక కార్యక్రమం కోసము వెళ్ళారు. కొద్దిసేపట్లో ఆయన బేగంపేటలో ల్యాండ్ కాబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ శాసనసభకు చేరుకుంటారు. ఆయన రాగానే తెలంగాణ శాసనసభలో లఘు చర్చ మొదలవుతుంది. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన లఘు చర్చ ప్రారంభమవుతుంది. ఈ లఘు చర్చని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు కూడా నివేదికలో ఏముంది ఏంటి అనేటువంటి విషయంలో క్లుప్తంగా బయటకు వచ్చినప్పటికీ సమగ్రంగా 665 పేజీల నివేదికను కూడా ఈరోజు శాసనసభ్యులకు అందజేశారు. సో అందులో ఏ అంశాలని కమిషన్ తప్పుపట్టింది, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయని చెప్పి ఎత్తి చూపింది, అందులో ఎవరి వైఫల్యం ఉందని చెప్పి ఎత్తి చూపింది, ఎవరిని బాధ్యులుగా తేల్చింది, దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఏ మేరకు నష్టం జరిగింది అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలని ఈరోజు శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా వివరించాలి. ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపాలి అనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా దానిపైన కులంకషంగా చర్చించేందుకే ఈరోజు లఘు చర్చను అసెంబ్లీలో చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలని ఏర్పాటు చేసింది. సో అందులో భాగంగానే మరి కాసేపట్లోనే దానిపైన లఘు చర్చ ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుని 1,00,000 కోట్లకు పైచిలకు వెచ్చించి మరి నిర్మించారు. దీన్ని అప్పుడు ఒక అద్భుతంగా ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా ప్రచారాన్ని కూడా చేసుకున్నారు. కానీ అలాంటి గొప్పగా ప్రచారం చేసుకున్నటువంటి ప్రాజెక్టు గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట 2023 అక్టోబర్లోనే కుంగిపోవడము పెద్ద సంచలనంగా మారింది ఆనాడు దేశవ్యాప్తంగా. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పి ఒక కమిషన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషను దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపి 116 మందిని విచారించి వారి ద్వారా అఫిడవిట్ల రూపంలో సమాచారాన్ని సేకరించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వారి ద్వారా లిఖితపూర్వకమైనటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా సేకరించి దానిపైన విశ్లేషణ చేసి దాదాపుగా 665 పేజీలతో ఒక నివేదికని అందజేసింది. సో ఈ నివేదిక పైన 665 పేజీల నివేదికలో సమగ్రంగా అధ్యయనం చేసి దాన్ని క్లుప్తంగా మరో నివేదిక ఇవ్వడం కోసం అధికారుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా నివేదికని ప్రభుత్వానికి అందజేసింది. అందులో ప్రధానంగా ఈ 665 పేజీల నివేదికను అందజేసినటువంటి కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషను అనేక సంచలనమైనటువంటి విషయాలని అందులో పొందుపరిచింది. ఆ ప్రాజెక్టు వైఫల్యానికి కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని చెప్పి ఆ కమిషను నివేదికలో స్పష్టంగా తేల్చి చెప్పింది. అంతేకాకుండా కాళేశ్వరం నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది. స్థల మార్పు విషయంలో తప్పిదం జరిగిందని చెప్పింది. వాస్తవానికి గతంలో
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి పనులు కూడా చేశారు. అందుకు తుమ్మిడిహట్టు వద్ద ఆ పనులను ప్రారంభించారు. కానీ తర్వాత దాన్ని స్థల మార్పు అనేటువంటిది కేబినెట్ ఆమోదం లేకుండానే చేసేశారు కేసీఆర్ నిర్ణయం మేరకు. అంతేకాకుండా దాని అంచనాలను కూడా 36,000 కోట్ల నుంచి 80,000 కోట్లకి, ఆ తర్వాత 1,00,000 కోట్లకి పెంచేశారు. దానివల్ల రాష్ట్ర ఖజానాకి పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కాళేశ్వరం వైఫల్యానికి అన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి కారణము కేసీఆర్ అని చెప్పి అందులో తేల్చి చెప్పారు. దాంతో పాటుగా నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ ఆమోదం లేకుండానే కేసీఆర్ వచ్చినటువంటి ఆలోచనలని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో అక్కడ ఇంజనీర్ల వైఫల్యం ఉంది, అనేక రకాలైనటువంటి వైఫల్యాలు, నిర్లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. దానివల్ల రాష్ట్ర ఖజానాకి 1,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేటువంటిది అయితే క్లుప్తంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారము. సో దానిపైన ఈరోజు అసెంబ్లీలో పెట్టి చర్చించబోతా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలందరికీ వివరించాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు దానిపైన ప్రసంగించబోతా ఉన్నారు. బీజేపీ సభ్యులు, అదేవిధంగా ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రసంగించబోతా ఉన్నారు. అయితే దీనిపైన ఇప్పుడైతే ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి అయితే ఏర్పడింది. వాస్తవానికి ఈ కమిషన్ నివేదికని సస్పెండ్ చేయాలి, మొత్తం రద్దు చేయాలని చెప్పి కేసీఆర్తో పాటుగా హరీష్ రావు కోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ వారికి చుక్కెదురైంది. ఆ తర్వాత అసలు అసెంబ్లీలో చర్చ పెట్టకుండా చూడాలని చెప్పి, అంతేకాకుండా ఒకవేళ చర్చించినా కానీ తదుపరి చర్యలు తీసుకోకుండా చేయాలని చెప్పి కోర్టుని మరొకమారు ఆశ్రయించారు. కానీ రేపు సోమవారం రోజు కోర్టు వాదనలు వింటామనేటువంటి మాటను చెప్పింది. సో ఈ నేపథ్యంలో కోర్టులో ఉండగానే ఈరోజు అసెంబ్లీలో అది చర్చకు వస్తుంది. దీంతో బలమైనటువంటి వాదనని, వారు చేసినటువంటి తప్పిదాలని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి తప్పిదాలని, రాష్ట్ర ఖజానాకు జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా సమగ్రంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సభావేదికగా ఎండగట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉండి అందుకు సంసిద్ధమై అస్త్రశస్త్రాలతో అసెంబ్లీకి రాగా, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ధీటుగా ఎదుర్కోవాలి, ధీటైనటువంటి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రధానంగా. అందులో హరీష్ రావు అందుకు సంసిద్ధమై ఆయన అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు చివరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడబోతా ఉన్నారు. సో మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పటి నుంచే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణల్ని రేవంత్ రెడ్డి చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ నివేదిక కూడా దాదాపుగా వైఫల్యానికి కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వివరాలన్నింటినీ కూడా సభా వేదికగా వివరించేందుకు మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంసిద్ధమై వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా సంసిద్ధమై వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సభా సమరం అయితే మార్కాసపట్లో వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం తదుపరి చర్యలు ఏం తీసుకోబోతుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ, ఆసక్తి అయితే మారింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రము ప్రజాస్వామ్యబద్ధంగానే తాము ముందుకు వెళ్తాము, సభలో అందరితో మాట్లాడించిన తర్వాత దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తాం, ఏ విధమైనటువంటి సిఫార్సులు చేస్తుంది, ఎవరి వైఫల్యాలని తేల్చింది, దీనిపైన ఏం చర్యలు తీసుకోవాలి, సో మీ యొక్క అభిప్రాయాలు ఏంటి అని చెప్పి అందరి సభ్యుల అభిప్రాయాలను కూడా సభ తీసుకోబోతుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా కక్షపూరితంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే తాము తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామనేటువంటి మాటను అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక వచ్చి చర్చించిన తర్వాత అసెంబ్లీ వేదికగా తదుపరి చర్యలకు సంబంధించి ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నారు, ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు అనేటువంటిది మాత్రమే ఒకంత ఆసక్తిగా మారింది. దాంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా అసెంబ్లీ వైపే చూస్తూ ఉన్నారు. ఏం చర్చించబోతా ఉన్నారు, ఏం తప్పిదం జరిగినట్లుగా కమిషన్ తేల్చింది, సో దానిపైన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, బీఆర్ఎస్ ఏం వాదన వినిపించబోతుంది అనేటువంటి దానికోసము ఉత్కంఠగా ఆసక్తిగానైతే ఎదురు చూడబోతా ఉన్నారు. సభలో కూడా ఆ మేరకు వేడి చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు ల్యాండ్ కాబోతా ఉన్నారు. ఎయిర్పోర్ట్లో కొద్దిసేపటికి మనకి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం మేరకు బేగంపేట ఎయిర్పోర్టుకు కూడా ల్యాండ్ అయ్యాడు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి నేరుగా శాసనసభకు చేరుకోబోతా ఉన్నారు. మరొక 10 నిమిషాల్లోనే శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతా ఉన్నాయి. తిరిగి ప్రారంభమైన వెంటనే చర్చను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. ఒకంత ఇప్పుడు ఉత్కంఠ పెరిగింది, ఆసక్తి రేపుతా ఉన్నది. అందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీ వైపే చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు.
సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.